హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఈరోజు ఫటాఫట్ సిరీస్లో నెక్స్ట్ లెసన్ చదువుకుంటున్నామమ్మా. ఆ నెక్స్ట్ లెసన్ ఏంటంటే యాటమ్స్. యాటమ్స్ గురించి మీకు తెలుసు, రదర్ఫోర్డ్ అటామిక్ మోడల్, బోర్స్ అటామిక్ మోడల్, ఇంకా స్పెక్ట్రల్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా రాబోతున్నాయి, దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ ఏంటి, అవి ఈ క్లాస్లో మనం చదువుకుంటామమ్మా. ఓకేనా? రైట్, లేట్ చేయకుండా క్లాస్లోకి ఎంటర్ అవుదాం. చూడమ్మా, యాటమ్స్. ఫస్ట్ నేను డీల్ చేస్తున్నది రదర్ఫోర్డ్ అటామిక్ మోడల్. రదర్ఫోర్డ్ అటామిక్ మోడల్ ఏం చెప్తుంది అంటే, చూడమ్మా, రదర్ఫోర్డ్ అనే సైంటిస్ట్ ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఎలా చేశాడు అది ఆ డీటెయిల్స్ మనకు అవసరం లేదు ప్రస్తుతానికి. ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ చేశాడు, మీకు తెలుసు. ఎలా చేశాడు అంటే, ఒక థిన్ గోల్డ్ ఫాయిల్ తీసుకొని దాని మీదకి ఆల్ఫా పార్టికల్స్ని ప్రొజెక్ట్ చేశాడు. ఓకే అమ్మా, రదర్ఫోర్డ్ అనే సైంటిస్ట్ ఒక థిన్ గోల్డ్ ఫాయిల్ తీసుకొని దాని మీదకి ఆల్ఫా పార్టికల్స్ని ప్రొజెక్ట్ చేశాడు. ప్రొజెక్ట్ చేస్తే ఏం జరిగింది, మోస్ట్ ఆఫ్ ది ఆల్ఫా పార్టికల్స్ డీవియేట్ కాకుండా థిన్ గోల్డ్ ఫాయిల్లోంచి బయటికి వెళ్ళిపోయినాయి. అయితే కొన్ని ఆల్ఫా పార్టికల్స్, ఓకే అమ్మా, చాలా చాలా తక్కువ ఆల్ఫా పార్టికల్స్ మోర్ దాన్ 90 degrees డీవియేట్ అయినాయి. ఓకే అమ్మా, మోర్ దాన్ 90 degrees చాలా చాలా తక్కువ ఆల్ఫా పార్టికల్స్ డీవియేట్ అయినాయి. ఓకే, అయితే ఇంకా వాటిల్లో కూడా ఇంకా మరీ తక్కువ 8000 ఆల్ఫా పార్టికల్స్లో ఒక ఆల్ఫా పార్టికల్ ఏ దారిలో అయితే వెళ్ళిందో అదే దారిలో వెనక్కి వచ్చేసింది. ఇలా బోలెని రిజల్ట్స్ ఉన్నాయమ్మా. ఓకే, ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్లో బోలెని రిజల్ట్స్ ఉన్నాయి. ఆ రిజల్ట్స్ని బేస్ చేసుకొని రదర్ఫోర్డ్ ఏం చెప్పాడంటే, యాటంలో న్యూక్లియస్ అనేది ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంటుంది, దానికి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది అని చెప్పి రదర్ఫోర్డ్ కన్ఫర్మ్ చేశాడు ఎక్స్పెరిమెంటల్గా. ఓకే అమ్మా, ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ నుంచి ఏం చెప్పాడమ్మా రదర్ఫోర్డ్ ఏం చెప్పాడమ్మా, యాటంలో న్యూక్లియస్ అనేది చాలా చాలా చిన్న ప్లేస్లో సెంటర్లో ఉంటుంది, ఇంకోటి ఆ న్యూక్లియస్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది అని కూడా కన్ఫర్మ్ చేశాడు. ఓకే, సో రదర్ఫోర్డ్ అటామిక్ మోడల్ ఈ విధంగా చెప్పాడు. యాటంలో న్యూక్లియస్ అనేది సెంటర్లో ఉంటుంది, న్యూక్లియస్లో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఇవన్నీ ఉంటాయి, అది పక్కన పెడదాం. న్యూక్లియస్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, అది సెంటర్లో ఉంటుంది. నెగిటివ్ ఛార్జ్ ఉన్న ఎలక్ట్రాన్స్ ఈ న్యూక్లియస్ చుట్టూరు సర్క్యులర్ ఆర్బిట్స్లో తిరుగుతూ ఉంటాయి. ఓకే, సర్క్యులర్ ఆర్బిట్స్లో తిరుగుతున్నప్పుడు వాటికి సెంట్రిపీటల్ ఫోర్స్ అవసరం. ఆ సెంట్రిపీటల్ ఫోర్స్ ఎవరిస్తున్నారంటే కూలుంబ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. పాజిటివ్ ఛార్జ్కి నెగిటివ్ ఛార్జ్కి మధ్యలో కూలుంబ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. ఆ కూలుంబ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ సెంట్రిపీటల్ ఫోర్స్ని ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పి రదర్ఫోర్డ్ ఒక అటామిక్ మోడల్ బయటికి తీసుకొచ్చాడమ్మా. అయితే అప్పట్లో ఉన్న క్లాసికల్ థియరీ ప్రకారం ఏ పార్టికల్ అయినా ఈ రకంగా తిరుగుతున్నప్పుడు అది కంటిన్యూస్గా ఎనర్జీ కోల్పోతూ ఫైనల్గా అది న్యూక్లియస్లో పడిపోవాలి. అలా న్యూక్లియస్లో పడిపోతే యాటమ్ స్టేబుల్గా ఉండకూడదు. అంటే స్టెబిలిటీ ఆఫ్ యాటమ్ని, బేసిక్ పాయింట్ స్టెబిలిటీ ఆఫ్ యాటమ్ని రదర్ఫోర్డ్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఓకే అమ్మ, ఇది రదర్ఫోర్డ్ అటామిక్ మోడల్. అయితే మనం క్వశ్చన్లు ఏ విధంగా అడుగుతాడు చూడమ్మా. ఇదిగోండి, ఇది ఒక గోల్డ్ న్యూక్లియస్. ఓకే, ఈ గోల్డ్ న్యూక్లియస్ వైపుకి ఆల్ఫా పార్టికల్ని ప్రొజెక్ట్ చేశాడు ఎవరు, రదర్ఫోర్డ్. అయితే ఈ ఆల్ఫా పార్టికల్ ఇలా దగ్గరికి వస్తుంది. ఆల్ఫా పార్టికల్ అంటే ఏంటమ్మా, హీలియం యాటమ్స్, హీలియం న్యూక్లియస్. ఓకే, హీలియం న్యూక్లియస్ ఇలా దగ్గరికి వస్తుంది. హీలియం న్యూక్లియస్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఆల్ఫా పార్టికల్ గోల్డ్ న్యూక్లియస్ కూడా పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఈ రెండు రిపెల్ అవుతాయి. సో V0 అనే వెలాసిటీ తోటి బయలుదేరిన హీలియం న్యూక్లియస్ ఏం చేస్తుందమ్మా, కొంత దూరం వరకు వచ్చి, ఓకే అమ్మ, ఇది ఇలా దగ్గరికి వస్తుంటే ఈ రెండింటి మధ్యలో రిపల్షన్ పెరుగుతూ ఉంటుంది. ఇలాగా కొంత దూరం వరకు వచ్చి ఇక్కడి నుంచి రివర్స్ అవుతుందమ్మా. ఇక్కడి నుంచి దీని డైరెక్షన్ రివర్స్ చేసుకుంటుంది. ఎందుకు రివర్స్ చేస్తుంది? డ్యూ టు ది రిపల్షన్ ఆఫ్ గోల్డ్ న్యూక్లియస్. గోల్డ్ న్యూక్లియస్ అటామిక్ నెంబర్ ఎంతమ్మా, 79. గోల్డ్కి అటామిక్ నెంబర్ 79. అంటే దీంట్లో 79 ప్రోటాన్స్ ఉంటాయి కాబట్టి దాని ఛార్జ్ 79e, దీని ఛార్జ్ అంతా 2e. కాబట్టి ఈ గోల్డ్ న్యూక్లియస్ ఆల్మోస్ట్ స్టేషనరీగా ఉంటుంది. ఈ ఆల్ఫా పార్టికల్ని వెనక్కి తోసేస్తుంది అనమాట. ఓకే, అయితే ఇక్కడ ఆల్ఫా పార్టికల్ ఎంత దగ్గరకైతే వచ్చిందో, ఇక్కడ చాలా దగ్గరకు వచ్చింది కదమ్మా, దగ్గరకు వచ్చి ఇక్కడి నుంచి రిటర్న్ అయింది కదా. ఓకే, ఈ డిస్టెన్స్ని మనం డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ అంటాం. దాని మీద క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ఓకే అమ్మా, ఈ పర్టికులర్ డిస్టెన్స్ని ఏమంటాం అమ్మా, డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్.
ఆల్ఫా పార్టికల్ ఎంత దగ్గరగా వచ్చింది దాని డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ అంటాం. ఓకే, దాని మీద క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ చూడండి, ఆల్ఫా పార్టికల్ ఎక్కడో దూరం నుంచి స్టార్ట్ అయింది, V0 అనే వెలాసిటీతో వస్తుంది. కాబట్టి ఆల్ఫా పార్టికల్కి కేవలం కైనెటిక్ ఎనర్జీ మాత్రమే ఉంది. ఆల్ఫా పార్టికల్కి ఏముందమ్మా? ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ ఉంది. ఆల్ఫా పార్టికల్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అంటే ఇక్కడ ఒక్క క్షణం అలా ఆగి రివర్స్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న కైనెటిక్ ఎనర్జీ మొత్తం ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలా కన్వర్ట్ అయిందమ్మా? పొటెన్షియల్ ఎనర్జీగా కన్వర్ట్ అయింది. సో ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఇక్కడికి వచ్చేటప్పటికి టోటల్గా ఎలా కన్వర్ట్ అయిందమ్మా? పొటెన్షియల్ ఎనర్జీగా కన్వర్ట్ అయింది. అదే ఇక్కడ రాస్తున్నా. ఇక్కడ చూడమ్మా, టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇదిగోండి ఈ రకంగా రాశాను. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ అంటే ఇది V0 అనే వెలాసిటీతో స్టార్ట్ అయింది కాబట్టి ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ 12mv02 అవుతుంది. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది అంటే ఈ డిస్టెన్స్ ని R0 అనుకుందాం. R0 వాల్యూ మనం క్యాల్కులేట్ చేయాలి. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటమ్మా? Q1 Q2/4πε0 R. ఓకే, రెండు చార్జెస్ మధ్యలో పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి? Q1 Q2/4πε0 R. ఓకేనా? సో 1/4πε0 మనం K అని రాసుకుందాం సింపుల్గా. ఈ K వాల్యూ ఏమవుతుందమ్మా? K = 9 × 10⁹ అవుతుంది, అంతే కదా వాల్యూ. ఓకే, సో Q1 Q2/R0 అని రాశాను. ఇక్కడ Q1 అంటే ఛార్జ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్. అయితే ఛార్జ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ 2e అని మనకు తెలుసు, బట్ నేను జనరలైజ్ చేయడం కోసం దీన్ని Z1e అనుకుంటా. ఆల్ఫా పార్టికల్ యొక్క ఛార్జ్ Z1e. Z1 ఈజ్ ది అటామిక్ నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ కాకర్లేదు కదా, ఏదైనా పార్టికల్ కావచ్చు, అందుకని జనరలైజ్ చేసి చెప్తున్నా. సో ఇక్కడ ఛార్జ్ ఆఫ్ దిస్ పార్టికల్ Z1e అనుకుంటున్నా. ఇక్కడ గోల్డ్ న్యూక్లియస్ ఉండాల్సిన అవసరం ఏముంది? వేరే న్యూక్లియస్ ఏదైనా ఉండొచ్చుగా. అందుకని జనరలైజ్ చేసి ఈ రకంగా నేను వాల్యూస్ తీసుకున్నా. సో Q1 Q2 బదులు Z1e Z2e కనుక నేను సబ్స్టిట్యూట్ చేస్తే ఇదిగోండి ఫార్ములా ఈ విధంగా వస్తుంది. దీని నుంచి R0 = R0 ఇటు తీసుకెళ్ళా, 12mv02 ఇటు తీసుకొచ్చా. ఈ విధంగా ఫార్ములా మారుతుందమ్మా. Q1 Q2 బదులు Z1e Z2e పెట్టా. సో Z1 Z2e² అయింది. ఓకే, ఏం లేదమ్మా, సింపుల్గా ఈ ఫార్ములా నుంచే R0 వాల్యూ క్యాల్కులేట్ చేసి వచ్చేదంతా రాయాల్సిన పని లేదు. ఓకే, ఇక్కడే R0 వాల్యూ క్యాల్కులేట్ చేసేయచ్చు. ఓకేనా? మీరు ఇక్కడ వరకు రాయాల్సిన పని లేదు. అది ఇది ఎందుకు రాశానంటే ఒక్కొక్కసారి మనకి ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకుని క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంది. చూడండి, మీ ఫార్ములా నుంచి R0 దేని మీద డిపెండ్ అవుతుంది? ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Z1 Z2 అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు M అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు V02. అంతే కదమ్మా. R0 ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కైనెటిక్ ఎనర్జీ అని కూడా అనొచ్చు. ఈ 2 కిందకు వచ్చింది అనుకోండి, 12mv02 అవుతుంది, అది కైనెటిక్ ఎనర్జీ అవుతుంది కదమ్మా. కాబట్టి R0 ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కైనెటిక్ ఎనర్జీ అని కూడా అనొచ్చు. ఈ వాల్యూస్ మనం గుర్తుపెట్టుకుంటాం బెటర్. లేదంటే డైరెక్ట్ ఇది గుర్తుపెట్టుకుంటే చాలా, ఎక్కడి నుంచి అన్ని రిలేషన్స్ వచ్చేస్తాయి కదమ్మా. ఇది గుర్తుపెట్టుకుంటే అన్ని రిలేషన్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఓకే, సో అది నెక్స్ట్ ఇంపాక్ట్ పారామీటర్. దీని మీద పెద్దగా క్వశ్చన్లు అడిగిన సందర్భాలు అయితే లేవమ్మా, బట్ గుర్తుపెట్టుకోండి ఫార్ములా ఇది. B = Z1 Z2e²/8πε0 K cot θ/2. బట్ వాట్ ఈజ్ ఇంపాక్ట్ పారామీటర్? ఇంపాక్ట్ పారామీటర్ అంటే ఏంటి అమ్మా? ఇక్కడ డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్కి ఇంపాక్ట్ పారామీటర్కి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది స్టూడెంట్స్. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము చూడండి. ఇదిగోండి గోల్డ్ న్యూక్లియస్, ఇటువైపు నుంచి బోల్డెన్ ఆల్ఫా పార్టికల్స్ ఇలా వస్తున్నాయి, గోల్డ్ న్యూక్లియస్ వైపు వస్తున్నాయి అనుకుందాం. ఇలాగే రావాల్సిన పని ఉంది, ఇలా కూడా రావచ్చు, ఇలా కూడా రావచ్చు. ఒక ఆల్ఫా పార్టికల్ ఇలా కూడా వేద్దాం. ఇంపాక్ట్ పారామీటర్ అంటే ఇనీషియల్గా ఈ ఆల్ఫా పార్టికల్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంది, ఇనీషియల్ డైరెక్షన్ ఎక్స్టెండ్ చేయండి అంతే. ఓకే, ఇప్పుడు ఇలా లైన్ డ్రా చేసాం కదా. ఈ న్యూక్లియస్కి ఈ ఇనీషియల్ డైరెక్షన్కి క్లోజెస్ట్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్నే ఇంపాక్ట్ పారామీటర్ అంటాం అమ్మా. ఆల్ఫా పార్టికల్ యొక్క ఇనీషియల్ డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీకి స్టేషనరీగా ఉన్న గోల్డ్ న్యూక్లియస్కి మధ్యలో క్లోజెస్ట్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్నే ఇంపాక్ట్ పారామీటర్ అంటాం. ఇది వేరు. ఇదేంటి, యాక్చువల్గా ఎక్కడైతే రిటర్న్ అయిందో అది క్లోజెస్ట్ అప్రోచ్. ఇది ఇక్కడ అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్టికల్ తీసుకున్నాం అనుకోండి, ఈ పార్టికల్ ఇనిషియల్ వెలాసిటీ ఇలా ఉంది. సో ఇలా ఒక లైన్ డ్రా చేస్తే అది న్యూక్లియస్ నుంచి పాస్ అవుతుంది. ఇక్కడ ఇంపాక్ట్ పారామీటర్ 0 అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్టికల్ తీసుకున్నాం అనుకోండి, ఈ పార్టికల్ ఇనిషియల్ వెలాసిటీ డైరెక్షన్ ఎలా ఉంది. సో మనం ఎలా డ్రా చేసాం,
ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకోండి, ఇదే క్లోజెస్ట్ డిస్టెన్స్ అవుతుంది కదమ్మా. సో ఇది ఇంపాక్ట్ పారామీటర్ అవుతుంది. ఈ పార్టికల్కి ఇది ఇంపాక్ట్ పారామీటర్ అవుతుంది, ఈ పార్టికల్కి ఇది అవుతుంది, ఈ పార్టికల్కి వస్తే ఇది అవుతుంది ఇంపాక్ట్ పారామీటర్. ఓకేనా, అదనమాట. సో ఇంపాక్ట్ పారామీటర్కి దీనికి కన్ఫ్యూజ్ కావద్దు. ఇంపాక్ట్ పారామీటర్ ఫార్ములా అదమ్మా. ఓకే, మొత్తం ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఇంపాక్ట్ పారామీటర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Z1 Z2 అనుకోండి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు cot θ/2 అని రాయండి. ఓకే, ఇంకా ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కైనెటిక్ ఎనర్జీ. ఈ రెండు గుర్తుపెట్టుకోండమ్మా. ఇంపాక్ట్ పారామీటర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Z1 Z2, ఇంకా ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కైనెటిక్ ఎనర్జీ. ఆ రెండు గుర్తుపెట్టుకోండి, ఏమన్నా అడిగితే అడగొచ్చు. ఓకే, అంతేకాకుండా నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ స్కాటర్డ్ పర్ యూనిట్ టైం, నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ స్కాటర్డ్ పర్ యూనిట్ టైంకి పెద్ద ఫార్ములా ఉంటుంది. అది కాకుండా జస్ట్ ఈ రిలేషన్ గుర్తుపెట్టుకున్నాం, అంత పెద్ద ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ రిలేషన్ గుర్తుపెట్టుకోండి. ఏంటది? నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ స్కాటర్డ్ పర్ యూనిట్ టైం ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు sin పవర్ 4 5/2. వాట్ ఈస్ 5? ఓకే, ఇదిగోండి గోల్డ్ న్యూక్లియస్, ఇదిగోండి ఆల్ఫా పార్టికల్. ఆల్ఫా పార్టికల్కి గోల్డ్ న్యూక్లియస్ని ఒక లైన్ డ్రా చేద్దాం. ఇప్పుడు ఆల్ఫా పార్టికల్ ఇలా వచ్చి ఇలా వెళ్ళిందమ్మా. ఓకే, ఈ యాంగిల్ ఉంది కదా, దీన్నే 5 అంటాం. ఓకే ఓకే, ఇది ఈ రెండింటికి మధ్యలో యాంగిల్ ఉంది కదా, అంటే ఎంత యాంగిల్తో స్కాటర్ అయింది. ఓకే, దాన్నే 5 అంటాం. ఎంత యాంగిల్తో స్కాటర్ అయింది దాన్నే మనం 5 అంటాం. ఓకే అమ్మా, సో ఆ రిలేషన్ ఏంటమ్మా? N5 ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు sin పవర్ 4 5/2. ఓకే, ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకే అమ్మా, ఏంటమ్మా ఇది? N5 అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ స్కాటర్డ్ పర్ యూనిట్ టైం, నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ స్కాటర్డ్ పర్ యూనిట్ టైం. ఓకేనా? సో దీని మీద సింపుల్ ప్రాబ్లమ్స్ కొన్ని చేద్దాం. ఓకే అమ్మా, ఒకసారి క్వశ్చన్ చూడండి. An alpha particle is projected with kinetic energy 0.79 million electron volts towards a fixed gold nucleus. Find the distance of closest approach అన్నాడు. ఓకే, సో ఇక్కడ కొంత కైనెటిక్ ఎనర్జీతో వస్తుంది అని ఇచ్చాడమ్మా. ఆ కైనెటిక్ ఎనర్జీ మొత్తం ఎలా కన్వర్ట్ అవుతుంది? పొటెన్షియల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. కైనెటిక్ ఎనర్జీ వాల్యూ అంతా 0.79 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఇచ్చారు. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుందమ్మా? KQ1 Q2 బై R0. ఈ R0 వాల్యూనే మనం కనుక్కోవాలి. దేర్ ఫోర్ R0 ఈక్వల్ టు K అంటే 9 × 10⁹, అంతే కదా. Q1 అంటే 2E. ఓకే, ఛార్జ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ కదమ్మా. ఓకే, ఛార్జ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ కదా. సో Q1 అంటే 2E. Q2 అంటే గోల్డ్ న్యూక్లియస్, దాని అటామిక్ నెంబర్ 79 అని ఇచ్చారు ఆల్రెడీ. ఓకే, ఒక్క నిమిషం, ఏదో కారిపోతుంది ఇక్కడ. సో ఇక్కడ ఏంటిది? Q2 అంటే ఏంటమ్మా? 79E. Q2 అంటే 79E డివైడెడ్ బై ఇది తీసుకొస్తాం కదా 0.79 అమ్మ, ఇది మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఇచ్చాడు. ఓకే, మిలియన్ అంటే ఏంటి? 10⁶. ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఈ విధంగానే రాయండి. ఓకే, ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మనకు వచ్చే వాల్యూ మీటర్స్లో వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు వాల్యూ మీటర్స్లో వస్తుంది. చెప్పండి అమ్మా ఏమవుతుంది? ఇది ఈ 79 దీన్ని ఎన్ని టైమ్స్? 100 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. రైట్. ఈ 100 10⁶ని 10⁴ టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది కదా. వెరీ గుడ్. ఇంకేమున్నాయి? రైట్, చూడమ్మా, ఇంకేం మిగిలింది? 9 × 2 × ఇక్కడ ఈ మిగిలింది కదా. ఈ అంటే 1.6 × 10⁻−19, ఇంకా ఇంటూ 10⁹ మిగిలింది, ఇంకా ఇంటూ 10⁴ పైకి వెళ్తే 10⁻−4. ఓకే అమ్మా, 10⁴ పైకి వెళ్తే 10⁻−4. ఈ వాల్యూ ఎంత అవుతుందమ్మా? 9 2s are 18, 18 × 1.6. ఓకే, 18 16 సార్ క్యాలిక్యులేట్ చేద్దాం. 6 8s are 48, 4 6 1s are 6 10. ఓకే, 1 8s are 8, 1 1s are 1. సో 288 పాయింట్ ఉంది కదా, 28.8. సో 28.8 ఇంటూ ఇది ఈ మూడు వాల్యూస్ మల్టిప్లై చేస్తే 28.8 వచ్చిందమ్మా, అంతే కదా. 9 2s are 18, 18 ఓకే 28.8 వచ్చింది.
ఇంకా 10 పవర్ -19 + 9 -10 అవుతుంది, -4 -14 అవుతుంది. లేదంటే దీన్ని ఇలా రాసుకోవచ్చు, 288 × 10 పవర్ -15 మీటర్స్ అని రాయొచ్చు. 10 పవర్ -15 అంటే ఫెర్మి, కాబట్టి 288 ఫెర్మి. సో డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ ఎంతమ్మా? 288 ఫెర్మి. ఈ రకంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి సెకండ్ క్వశ్చన్. ఒక 100 ఆల్ఫా పార్టికల్స్ ఉన్నాయంట, సారీ 90 డిగ్రీస్ యాంగిల్లో 100 ఆల్ఫా పార్టికల్స్ పర్ సెకండ్ స్కాటర్ అయినాయట. ఓకే, దీన్ని సాల్వ్ చేయడానికి మనం ఈక్వేషన్ తీసుకోవాలమ్మా. n5 = 1 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు sin power 4 5/2. ఈ రిలేషన్ తోటి దీన్ని సాల్వ్ చేస్తాం. 90 డిగ్రీస్లో 100 ఆల్ఫా పార్టికల్స్ పర్ సెకండ్ ఏమైనా స్కాటర్ అయినాయి. అయితే 60 డిగ్రీస్ యాంగిల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ పర్ సెకండ్ స్కాటర్ అవుతాయి అనేది క్వశ్చన్ అమ్మా. ఓకే, సో ఇక్కడ మనం ఏం రాద్దాం? n1/n2 = sin power 4 5/2/2 డివైడెడ్ బై sin power 4 5/1/1. అంతేనా? సారీ 5/1/2 ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. సో n1/n2 = 5/2/5/1 వస్తుంది, అంతే కదమ్మా. ఓకే, రైట్. n1 ఎంతమ్మా? n1 వాడు ఇచ్చేసాడు 100 అని, డివైడెడ్ బై n2 మనం కనుక్కోవాలి, ఈక్వల్ టు sin power 4 5/2/2. sin power 4 5/2/2. ఫస్ట్ sin 5/2/2 క్యాలిక్యులేట్ చేద్దాం. sin 5/2/2 ఎంత? 5/2 అంటే ఎంతమ్మా? 60 డిగ్రీస్. ఓకే, సో మనం sin 5/2 కాబట్టి 30 డిగ్రీస్ ఎంతమ్మా? 1/2. అంటే మనం ఏం చేయాలి? ఇది హోల్ పవర్ 4 కదా, కాబట్టి 1/2 పవర్ 4 అంటే ఎంత అవుతుంది? 1/2 పవర్ 4 ఎంత అవుతుందమ్మా? 1/2 పవర్ 4 2 2 4 4 8 2 16 1/16 అవుతుంది, అంతే కదా. సో ఇది ఇక్కడ రాద్దాం అలాగే. sin power 4 5/2/2 ఏమవుతుందమ్మా? sin 30 డిగ్రీస్ 1/2 అమ్మా, దాన్ని పవర్ 4 చేయాలి అంటే 1/16 అవుతుంది ఇక్కడ, డివైడెడ్ బై ఇదేంటిది? sin power 4 5/1/2. 5/1 ఎంతమ్మా? 90 డిగ్రీస్ అంటే sin 40 డిగ్రీస్, సారీ 45 డిగ్రీస్. sin 45 డిగ్రీస్ ఎంత? 1/√2. 1/√2 హోల్ పవర్ 4 అంటే 1/√2 అంటే 2 పవర్ హాఫ్ హోల్ పవర్ 4 ఏమవుతుందమ్మా? 2² అంటే 1/4 అవుతుంది. ఓకే అమ్మా, అంటే ఓకే, నెక్స్ట్ మనకి బోర్స్ అటామిక్ మోడల్ చెప్పుకుందాం. ఓకే, రదర్ఫోర్డ్ అటామిక్ మోడల్ ఫెయిల్ అయింది. తర్వాత నీల్స్ బోర్ అనే సైంటిస్ట్ ఒక సింప్లిఫైడ్ మోడల్తో వచ్చాడు. అతను చెప్పిన మోడల్ దేనికి అప్లికబుల్ అంటే హైడ్రోజన్ ఆర్ హైడ్రోజన్ లైక్ యాటమ్స్, హైడ్రోజన్ ఆర్ హైడ్రోజన్ లైక్ యాటమ్స్కి అప్లికబుల్ అయ్యే మోడల్ ఒకటి తీసుకొచ్చాడమ్మా, నీల్స్ బోర్. ఆ మోడలే బోర్స్ అటామిక్ మోడల్. బోర్ ఏం చెప్తాడంటే న్యూక్లియస్ చుట్టూరు ఎలక్ట్రాన్ స్టేషనరీ సర్క్యులర్ ఆర్బిట్స్ లో తిరుగుతాయి. ఓకే అమ్మా, సింపుల్ గా ఒక మాటలో తేల్చాడు, స్టేషనరీ సర్క్యులర్ ఆర్బిట్స్. ఓకేనా, స్టేషనరీ సర్క్యులర్ ఆర్బిట్స్ లో ఈ ఎలక్ట్రాన్స్ తిరుగుతాయి అని చెప్పి ఫస్ట్ పాయింట్ చెప్పాడమ్మా. సెకండ్ పాయింట్ ఏం చెప్పాడు? ఏ సర్క్యులర్ ఆర్బిట్ లో పడితే ఆ సర్క్యులర్ ఆర్బిట్ లో తిరగదట ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ ఏ సర్క్యులర్ ఆర్బిట్ లో పడితే ఆ సర్క్యులర్ ఆర్బిట్ లో తిరగదట. ఎటువంటి సర్క్యులర్ ఆర్బిట్స్ లో తిరుగుతుంది అంటే యాంగులర్ మొమెంటం ఈజ్ అన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2π వేర్ h is Planck's కాన్స్టెంట్. ఈ కండిషన్ ఏ సర్క్యులర్ ఆర్బిట్ కి అయితే సాటిస్ఫై అవుతుందో అటువంటి సర్క్యులర్ ఆర్బిట్స్ లోనే ఈ ఎలక్ట్రాన్స్ తిరుగుతాయి, అటువంటి సర్క్యులర్ ఆర్బిట్స్ లోనే ఎలక్ట్రాన్స్ తిరుగుతాయి అని చెప్పి బోర్ చెప్పాడమ్మా. ఎంవీఆర్ అంటే ఏంటమ్మా? యాంగులర్ మొమెంటం. L = nh/2π అనండి, లేదంటే ఎంవీఆర్ = nh/2π. m అంటే మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, v అంటే వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్, r అంటే రేడియస్ ఆఫ్ ది ఆర్బిట్. ఓకే, ఇక్కడ n అంటే
సమ్ ఇంటిజర్, దాన్నే మనం తర్వాత ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అని చెప్పి తర్వాత వేరే పేరు పెట్టారు. హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్. ఓకే, ఈ సర్క్యులర్ ఆర్బిట్ లో తిరుగుతున్నంత సేపు చూడమ్మా, న్యూక్లియస్ ఇది, న్యూక్లియస్ చుట్టూరు ఎలక్ట్రాన్ ఇలా సర్క్యులర్ ఆర్బిట్ లో తిరుగుతుంది అని చెప్పి నీల్స్ బోర్ ఇలా సర్క్యులర్ ఆర్బిట్ లో తిరుగుతుంది అని చెప్పి నీల్స్ బోర్ ఒక థియరీ చెప్పాడమ్మా. ఈ సర్క్యులర్ ఆర్బిట్ ఎటువంటి సర్క్యులర్ ఆర్బిట్? ఇట్ ఈస్ అ స్టేషనరీ సర్క్యులర్ ఆర్బిట్. ఓకే, ఎటువంటి సర్క్యులర్ ఆర్బిట్ లో తిరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఎలక్ట్రాన్ యొక్క మాస్ m, వెలాసిటీ కనుక v అయితే, ఓకే, mvr, r అంటే ఏంటమ్మా? రేడియస్ ఆఫ్ ది ఆర్బిట్. r అంటే రేడియస్ ఆఫ్ ది ఆర్బిట్. mvr ఈక్వల్ టు nh/2π. ఈ కండిషన్ దేనికైతే సాటిస్ఫై అవుతుందో అటువంటి సర్క్యులర్ ఆర్బిట్స్ లో మాత్రమే ఎలక్ట్రాన్ తిరుగుతుంది అన్న. ఓకే, అంతేకాకుండా థర్డ్ పాయింట్ చూడండి అమ్మా, ఎలక్ట్రాన్ డస్ నాట్ రేడియేట్ ఎనర్జీ వెన్ ఇట్ ఈస్ రివాల్వింగ్ ఇన్ సర్క్యులర్ ఆర్బిట్. ఓకే, ఒక పర్టికులర్ సర్క్యులర్ ఆర్బిట్ లో తిరుగుతున్నప్పుడు ఎలక్ట్రాన్ ఎనర్జీని కోల్పోదు, ఎలక్ట్రాన్ ఎనర్జీని కోల్పోదు అని చెప్పి బోర్స్ చెప్పాడమ్మా. అయితే ఎలక్ట్రాన్ చూడమ్మా, ఇలాంటి సర్క్యులర్ ఆర్బిట్స్ బోల్ అని ఉంటాయి కదా, మనం డ్రా చేసుకుంటూ పోతే ఇలాంటి సర్క్యులర్ ఆర్బిట్స్ బోల్ అని ఉంటాయి. సో ఎలక్ట్రాన్ ఇది లోవర్ ఆర్బిట్ అనుకుందాం, లీస్ట్ ఆర్బిట్ n ఈక్వల్ టు 1 అనుకుందాం. n ఈక్వల్ టు 1 లో ఇలా తిరుగుతుంది. n ఈక్వల్ టు 2 ఆర్బిట్కి వెళ్ళాలి అంటే దానికి ఎనర్జీ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో హయ్యర్ ఎనర్జీకి వెళ్ళాలి. హయ్యర్ ఎనర్జీకి వెళ్ళాలి అంటే ఇది ఏం చేస్తుంది? బయట నుంచి మనం ఏదైనా ఎనర్జీ ఇచ్చామనుకోండి, ఆ ఎనర్జీని తీసుకొని పైకి వెళ్తుంది. అయితే ఎంత ఎనర్జీ ఇవ్వాలి మనం? ఈ రెండు ఎనర్జీస్ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దానికి ఈక్వల్ ఎనర్జీ మనం ఇవ్వాలి. చూడము, యాక్చువల్గా ఈ ఎనర్జీస్ని మన ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ కింద ఇలా డ్రా చేస్తాం. E1, E2, E3, E4. ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఓకే, ఇది గ్రౌండ్ లెవెల్ అనుకుందాం, n ఈక్వల్ టు 1 లెవెల్ అనుకుందాం, అది గ్రౌండ్ లెవెల్ అనమాట. ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ ఇక్కడికి వెళ్ళాలి అంటే ఈ రెండింటికి మధ్యలో ఎనర్జీ డిఫరెన్స్ ఎంత అయితే ఉందో అంత ఎనర్జీ మనం బయట నుంచి సప్లై చేయాలి. ఆ ఎనర్జీని తీసుకొని ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడికి వెళ్ళాలనుకోండి, ఇంత ఎనర్జీ, ఇంత డిఫరెన్స్ ఎనర్జీ మనం సప్లై చేయాల్సి ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఎనర్జీ సప్లై చేసినప్పుడు ఎలక్ట్రాన్ తీసుకొని పైకి వెళ్తుంది. ఒకవేళ ఇక్కడ ఉందనుకోండి ఎలక్ట్రాన్ మనం సప్లై చేసినప్పుడు, ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి పైకి వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంది. బట్ మనం సప్లై చేసిన ఎనర్జీ ఎలా ఉండాలమ్మా? ఆ రెండు ఎనర్జీ లెవెల్స్ డిఫరెన్స్కి ఈక్వల్గా ఉండాలి. అంతే కదమ్మా? ఎక్సైట్ అయిన ఎలక్ట్రాన్ పైన ఎంతోసేపు ఉండదమ్మా, వెంటనే ఇమీడియట్గా కిందకి రావడానికి ట్రై చేస్తుంది. అది ఇక్కడి నుంచి ఇక్కడికి రావచ్చు, లేదంటే ఇక్కడికి రావచ్చు, లేదంటే ఇక్కడికి రావచ్చు, ఎలా అయినా రావచ్చు. ఫైనల్గా గ్రౌండ్ స్టేట్కి అయితే వస్తుంది. అయితే అలా వచ్చేటప్పుడు అది ఎనర్జీని రిలీజ్ చేస్తుంది, లేదా ఎనర్జీని ఫోటాన్ రూపంలో రిలీజ్ చేస్తుంది. ఆ ఫోటాన్కి ఎంత ఎనర్జీ ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫోటాన్ రిలీజ్ అయింది అనుకుందాం. ఈ ఫోటాన్కి ఎంత ఎనర్జీ ఉంటుంది అంటే, ఈ రెండు ఎనర్జీ లెవెల్స్కి మధ్యలో డిఫరెన్స్ ఎంత అయితే ఉంటుందో అంత ఎనర్జీ ఉన్న ఫోటాన్ బయటికి రిలీజ్ చేస్తుంది. ఓకే, ఈ రకంగా బోర్ కొన్ని పాస్టులేట్స్ని ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా. పాజ్ చేసి రాసుకోండి, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. ఓకే అమ్మా, ఇప్పుడు ఈ బోర్స్ అటామిక్ మోడల్కి సంబంధించి నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయమ్మా. అదిగోండి ఈ ఫార్ములాస్ ఇవే. ఓకే, చాలా ఫార్ములాస్ ఉంటాయి, వీటిని చూసి మీరేం భయపడక్కర్లేదు. ఓకే అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ బోర్స్ అటామిక్ మోడల్లో రేడియస్ ఆఫ్ ది nth ఆర్బిట్కి ఇదిగోండి ఇంత పెద్ద ఫార్ములా ఉంది. r ఈక్వల్ టు n²h²/4π² kZme². k అంటే ఏంటమ్మా? 9 × 10⁹. ఓకే, k అంటే 1/4πε0, దట్ ఈస్ నథింగ్ బట్ 9 × 10⁹. ఓకే, h అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, m అంటే మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, ఇవన్నీ మీకు తెలిసినవే. ఓకే, బట్ ఇంత పెద్ద ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే r ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు m, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇంత పెద్ద ఫార్ములాని నేను చిన్నగా చేస్తున్నా చూడమ్మా. r ఈక్వల్ టు r0 × n²/z. ఫినిష్. ఇది గుర్తుపెట్టుకోండి, r ఈక్వల్ టు r0 × n²/z, వేర్ r0 ఈక్వల్ టు 0.53 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. ఫినిష్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి అమ్మా, చాలు. r ఈక్వల్ టు r0 × n²/z, వేర్ r0 ఈక్వల్ టు 0.53 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. ఓకే అమ్మా, గుర్తుపెట్టుకోగలరు కదా? ఇంత పెద్ద ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు.
ఇది గుర్తుపెట్టుకోండి. దీని నుంచి మనం చెప్పొచ్చుగా ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్ స్క్వేర్, ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు జెడ్. ఆర్ నాట్ అనేది దాన్ని బోర్ రేడియస్ అంటాం అమ్మా, బోర్ రేడియస్ అంటాం. ఓకే, దాని వాల్యూ అంతా 0.53 యాంగ్స్ట్రామ్ ఇన్వర్స్, అది కాన్స్టెంట్ అమ్మ అది. నెక్స్ట్ అలాగే వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ కూడా చూడండి, చాలా చాలా పెద్ద ఫార్ములా ఉంది, 2πke²z/hn అని. ఓకే, దీన్ని కూడా మనం సింప్లిఫై చేసుకుంటాం. ఎలా సింప్లిఫై చేస్తామంటే v = v0 × z/n. ఫినిష్. v = v0 × z/n. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటాం కష్టం, కానీ ఈ ఫార్ములా ఈజీయే కదమ్మా. అయితే ఇక్కడ వెలాసిటీ అనేది మాస్ మీద డిపెండ్ కావట్లేదు అనుకుంటే కదా, కావట్లా. ఓకే, వెలాసిటీ అనేది మాస్ మీద డిపెండ్ కావట్లేదు, అటామిక్ నెంబర్ మీద డిపెండ్ అవుతుంది, ఎన్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే ఓకే అమ్మ. బట్ ఇక్కడ ఆర్ అనేది మాస్ మీద డిపెండ్ అవుతుంది అని ఎందుకు రాశానంటే అమ్మ, అది కొన్నిసార్లు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాడు. సపోజ్ బోర్ అటామిక్ మోడల్లో ఎలక్ట్రాన్ బదులు వేరేది ఏదన్నా వాడితే, వేరే పార్టికల్ ఏదన్నా వాడామనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి అన్నప్పుడు మనం ఇక్కడ మాస్ అనే కాన్సెప్ట్ని తీసుకొస్తాం అనమాట. ఓకేనా? యాక్చువల్గా మాస్ కాన్స్టెంటే అమ్మ, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అది కాన్స్టెంటే కదా. అయితే మనం ఏం చెప్తున్నాం ఇక్కడ, ఎలక్ట్రాన్ బదులు వేరే పార్టికల్ ఏదన్నా ఉందనుకోండి, ఆ టైప్లో క్వశ్చన్స్ అడగొచ్చమ్మా. అందుకని చెప్పి ఇది గుర్తుపెట్టుకోమన్నా. మామూలుగా అయితే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇది వేసుకోండి. ఓకే రైట్. అలా అడిగాడు ఐఐటి అడ్వాన్స్డ్ లెవెల్లో ఒక క్వశ్చన్ అడిగాడు అలాగే. ఓకే నెక్స్ట్, యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ది nth ఆర్బిట్. యాంగులర్ వెలాసిటీ ఫార్ములా ఏంటమ్మా, v = r ఒమేగా తెలుసు కదమ్మా మీకు, v = r ఒమేగా ఫార్ములా తెలుసు. దీని నుంచి ఒమేగా = v/r అని రాయొచ్చు కదా. v అంటే వెలాసిటీ ఇన్ nth ఆర్బిట్. ఓకే ఒక్క నిమిషం, ఇక్కడ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానమ్మా. v0 వాల్యూ చెప్పాలి కదా. v0 వాల్యూ ఎంత అంటే c/137. c అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ డివైడెడ్ బై 137. ఆ v0 వాల్యూ అంతకి ఈక్వల్ అవుతుందమ్మా. ఓకే, ఇవన్నీ షార్ట్ కట్స్ అనమాట. సరే చూడమ్మా, యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ nth ఆర్బిట్. యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ nth ఆర్బిట్ మనం ఎలా రాసుకోవచ్చు? యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ nth ఆర్బిట్ మనం ఎలా రాసుకోవచ్చు అమ్మా? చూడండి, ఇది డివైడెడ్ బై ఇది వేయటమే, అంతే కదా. v = r ఒమేగా, సో ఒమేగా = v/r. v అంటే ఇది, r అంటే ఇది డివైడెడ్ బై ఇది వేస్తే మనకు ఫైనల్గా ఈ ఫార్ములా వస్తుంది. ఇంత పెద్ద ఫార్ములా మనం గుర్తుపెట్టుకోలేం కాబట్టి సింపుల్గా మీరు ఇలా గుర్తుపెట్టుకోండి, ω0 × z²/n³. ω0 × z²/n³. ω0 ఇక్కడ మాస్ మీద డిపెండ్ అవుతుంది, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్. ఓకే అమ్మా, సో ω0 = z²/n³. మరి ω0 వాల్యూ ఎంత ఉంటుంది? ఓకే, ఇక్కడితో ఇది ఆపుతాం. ω0 = 4.15 × 10⁻16 రేడియన్స్ పర్ సెకండ్. 10⁻16 రేడియన్స్ పర్ సెకండ్ అమ్మ. ఓకేనా? 4.16 లేదా 16 అని రాద్దాం, ఎందుకంటే 159 అని ఇచ్చాడు వాల్యూ. therefore 4.16 × 10⁻16 రేడియన్స్ పర్ సెకండ్ ω0 వాల్యూ. ఓకే అమ్మా, సో ఈ 3 ఫార్ములాస్ కనుక గుర్తుపెట్టుకుంటే, ఇవి ఇంపార్టెంట్ ఫార్ములాస్ కింద చెప్తున్నా అమ్మా. ఈ 3 ఫార్ములాస్ కనుక గుర్తుపెట్టుకుంటే ఇక్కడ టైం పీరియడ్ ఈజీగా రాసేయచ్చు. టైం పీరియడ్ ఫార్ములా ఏంటి? 2π/ω. సో దీన్ని 2π/ω వేస్తాం, వచ్చేస్తుంది. ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటమ్మా? 1 టైం పీరియడ్. దీన్ని రివర్స్ చేయటమే, లేదా ω/2π. ఓకే, లేదంటే ω/2π. ఆ వాల్యూస్ మీరు వేసుకొని క్యాలిక్యులేట్ చేసుకోండి అమ్మా. ఓకే, అక్కడ కూడా మీరు షార్ట్ కట్ రాసుకోవచ్చు కావాలంటే. చూడమ్మా, 2π/ω. ఒమేగా బదులు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు ఏమవుతుంది? t = 2π/ω బదులు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ω0 z²/n³ పైకి వెళ్తుంది. ఆ 2π/ω0 వాల్యూ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అంటే t ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n³ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు z². ఆ రిలేషన్ గుర్తుపెట్టుకుంటుంది. అదే ఫ్రీక్వెన్సీ విషయానికి వస్తే, ఫ్రీక్వెన్సీ దీనికి రివర్స్ అవుతుంది, అంతే కదమ్మా, z²/n³. అంతే కదమ్మా, ఫ్రీక్వెన్సీ దీనికి రివర్స్ అవుతుంది. ఈ రిలేషన్స్ గుర్తుపెట్టుకున్నాం అంతే, అది మెయిన్ మనకి. నెక్స్ట్, ఎలక్ట్రాన్ సర్క్యులర్ ఆర్బిట్లో తిరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది. మీరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇలాంటి టాపిక్స్ చదువుకున్నప్పుడు అక్కడ చదువుకుని ఉంటారు. ఓకే అమ్మా, ఒక ఎలక్ట్రాన్ కనుక సర్క్యులర్ ఆర్బిట్లో తిరుగుతుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది సెంటర్లో ఇలా పైకో కిందకో ఉంటుంది, డిపెండింగ్ అపాన్ ది
ద డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ లేదా డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ కరెంట్. ఓకే, సో అదే కాన్సెప్ట్ ఇక్కడ తీసుకొచ్చాం. ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈక్వల్ టు బి ఈక్వల్ టు μ0/2r, μ0I/2r. ఓకే అమ్మ, సర్క్యులర్ లూప్లో తిరుగుతున్న లేదా సర్క్యులర్ వైర్లో తిరుగుతున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఓకే, సర్క్యులర్ వైర్లో తిరుగుతున్న కరెంటు వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా ఏమవుతుందమ్మా, μ0I/2r. ఇది మీరు ఆ చాప్టర్లో చదువుకుని ఉంటారు. ఇక్కడ I అంటే ఏంటి? I అంటే కరెంట్, కరెంట్ అంటే ఛార్జ్ పర్ యూనిట్ టైం. ఓకే, ఫ్లో ఆఫ్ ఛార్జ్ పర్ యూనిట్ టైం, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్. సో ఇక్కడ ఛార్జ్ ఏంటమ్మా, ఎలక్ట్రాన్ E బై టైం ఏమో టైం పీరియడ్ వేసా. ఓకే, టైం పీరియడ్ బదులు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వచ్చేస్తుంది. ఇక్కడ 1/t వచ్చింది కదమ్మా, 1/t బదులు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, మీకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. చేద్దామమ్మా, చేద్దాం. ω/2π వేద్దాం, లేదంటే డైరెక్ట్గా ఇక్కడ ω/2π అని రాసాం కదా, 1/t అంటే ω/2π. ఓకే, అది కనుక మనం రాస్తే ఏమొస్తుంది, μ0E/2r ఇంటూ 2π కూడా ఇక్కడ రాసేద్దాం. ఒమేగా బదులు ఇది రాద్దాం, ω0 Z²/n³, ω0 Z²/n³. ఆర్ బదులు ఏ రాయాలి, ఆర్ బదులు ఇది రాద్దాం. ఓకే, ఎక్కడ రాద్దాం, కింద రాద్దామా, బి ఈక్వల్ టు μ0E డివైడెడ్ బై ఇది 4π ఇలా రాసేద్దాం, 2 × 2π 4π రాసేద్దాం. ఆర్ బదులు ఏ రాయాలమ్మా, R0 ఇంటూ n² బై జెడ్ పైకి వెళ్తుంది, ఇంటూ ఇక్కడ మిగిలింది ω0 ఇంటూ Z²/n³. ఓహో, ఇలా వచ్చిందమ్మా ఫార్ములా. అయితే మనం ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇదంతా గుర్తుపెట్టుకోకర్లేదమ్మా. బి జెడ్ మీద ఎన్ మీద ఎలా డిపెండ్ అవుతుందో గుర్తుపెట్టుకోవాలి. ఎలా డిపెండ్ అవుతుంది, బి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Z³ డివైడెడ్ బై n⁴. Z³ డివైడెడ్ బై n⁴. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రిలేషన్. ఓకే, Z³ డివైడెడ్ బై n⁴. అలాగే కరెంట్ I ఈక్వల్ టు E/t, 1/t బదులు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఛార్జ్ బై టైం అమ్మా. ఓకే, ఆ ఛార్జ్ బై టైం బదులు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఏమవుతుంది, E/t అంటే ఏంటమ్మా, t అంటే ఇదిగోండి, దీన్ని రివర్స్ చేసి రాయాలి, 1/t కదా, E/t కదా. సో ఇలా రాద్దాం, ఈ 1/t అంటే దీన్ని రివర్స్ చేసి రాస్తాం కదమ్మా, ω0/2π Z²/n³, Z²/n³. అంటే ఇక్కడ I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Z²/n³. ఓకే, I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Z²/n³. అలాగే మ్యాగ్నెటిక్ మూమెంట్ కనుక క్యాల్కులేట్ చేస్తే ఇదిగోండి ఈ విధంగా రాసుకోవచ్చు. ఇక్కడ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n. ఓకే అమ్మా, మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది ఇట్ ఈస్ డైరెక్ట్, మీరు ఒకసారి క్యాల్కులేట్ చేసి చూసుకోండి అమ్మా. I బదులు ఈ వాల్యూ పెట్టండి, ఏ అంటే ఏరియా. ఓకే, ఏ అంటే ఏరియా అంటే πrn². Rn బదులు మళ్ళీ ఈ వాల్యూ పెట్టండి, పెట్టగా మీకు అన్ని క్యాన్సిల్ అయ్యి m ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n అనేది మిగులుతుంది. అయితే మనకి ఇక్కడ ఒక వాల్యూ రాసాను చూసారా, దాన్ని బోర్ మ్యాగ్నెటాన్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, బోర్ మ్యాగ్నెటాన్ డైరెక్ట్గా అడుగుతాడమ్మా. μ0 ఈక్వల్ టు EH/4πm, దాన్ని మనం బోర్ మ్యాగ్నెటాన్ అంటాం. ఆ వాల్యూ గుర్తుపెట్టుకున్నాం, EH/4πm. ఓకేనా, రైట్. నెక్స్ట్ లాస్ట్, దీని మీద ఎక్కువ బోల్ అని క్వశ్చన్ అడుగుతాడమ్మా లాస్ట్ది. ఓకే, దీని మీద బోల్ అని క్వశ్చన్స్ అడుగుతాడు. చూడమ్మా, ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ది nth ఆర్బిట్, దానికి కూడా ఇలాంటిదే పెద్ద ఫార్ములా వస్తుంది. ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ది nth ఆర్బిట్, దానికి బోల్డ్ అంత చాలా చాలా పెద్ద ఫార్ములా వస్తుందమ్మా ఇలాంటిదే. దాన్ని మనం సింప్లిఫై చేసి రాసుకున్నాం. ఏంటది, -13.6 Z²/n² ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఎలక్ట్రాన్ వోల్ట్స్లో అయితే ఈ ఫార్ములా ఉపయోగించండి. ఎలక్ట్రాన్ వోల్ట్స్లో కాకుండా మామూలుగా కావాలంటే ఈ ఫార్ములా ఉపయోగించండి. ఏంటమ్మా, Rhc/Z²/n². R అంటే రిడ్బర్గ్ కాన్స్టెంట్, H అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, C అంటే వెలాసిటీ ఆఫ్ లైట్, Z అంటే అటామిక్ నెంబర్, N అంటే నెంబర్ ఆఫ్ ది ఆర్బిట్. ఓకే అమ్మా, రైట్. సో దీని మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడమ్మా. ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ది nth ఆర్బిట్ చూద్దాం, మనం చూద్దాం కూడా ఇప్పుడు. ఓకే, సో ఇది విషయం గుర్తుపెట్టుకుంటారు కదమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, దీన్ని కూడా స్టార్లు పెడతాగండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో E ఈక్వల్ టు -13.6 Z²/n² వచ్చేయాలి, బట్టి వచ్చేయాలి మనకి అది.
ఓకే, ఆర్ మైనస్ ఆర్హెచ్సి బై జెడ్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, జెడ్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ అని. -13.6 బదులు -RHC రాసుకోవాలి నార్మల్గా కావాలంటే. ఎలక్ట్రాన్ వోల్ట్స్లో కావాలంటే ఇది, మనకి ఎలక్ట్రాన్ వోల్ట్స్లోనే ఎక్కువ అవసరం అవుతుంది, సో ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఇది రాస్తాం. ఓకే అమ్మ. నెక్స్ట్, ఒక సర్క్యులర్ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ తిరుగుతుంది అనుకోండి, దానికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, ఆ రెండు కలిపితేనే టోటల్ ఎనర్జీ అవుతుంది. ఓకే, ఒక ఎలక్ట్రాన్ సర్క్యులర్ ఆర్బిట్లో తిరుగుతుంటే దానికి కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ, ఆ రెండు కలిపితేనే టోటల్ ఎనర్జీ అవుతుంది. మరి దానికి రిలేషన్ ఏంటయ్యా అంటే ఇదిగోండమ్మా, పొటెన్షియల్ ఎనర్జీ ఈస్ టు కైనెటిక్ ఎనర్జీ ఈస్ టు టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు రేషియో ఈ విధంగా ఉంటుంది, -2:1:1. ఇక్కడ టోటల్ ఎనర్జీ నెగిటివ్లోనే ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ కూడా నెగిటివ్లోనే ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ మాత్రం పాజిటివ్లో ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ ఎప్పుడు నెగిటివ్ కాదు కదమ్మా. టోటల్ ఎనర్జీ నెగిటివ్లో ఎందుకు ఉంటుంది అంటే అక్కడ ఎలక్ట్రాన్కి న్యూక్లియస్కి మధ్యలో ఎటువంటి ఫోర్స్ ఉంటుందమ్మా, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. అట్రాక్టివ్ ఫోర్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎనర్జీ నెగిటివ్ ఉంటుంది. పొటెన్షియల్ ఎనర్జీ కూడా నెగిటివే ఉంది. ఓకే, కైనెటిక్ ఎనర్జీ మాత్రం పాజిటివే ఉంటుంది, ఎందుకంటే పాజిటివ్ వాల్యూ ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ ఎప్పుడు నెగిటివ్ అవుతుంది, పాజిటివ్ వాల్యూ అవుతుంది, 12mv02 కదా. ఓకేనా, రైట్. అయితే ఇక్కడ చూడండి అమ్మా, మీరు ఈ రిలేషన్ కన్నా ఈ రిలేషన్ గుర్తుపెట్టుకుంటాం బెటర్. ఓకే అమ్మా, అయితే ఇప్పుడు మనం ఎనర్జీ లెవెల్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఎనర్జీ లెవెల్ ఆఫ్ హీలియం గురించి తెలుసుకుందాం. ఒకసారి చూడండి అమ్మా. ఎనర్జీ లెవెల్ ఆఫ్ హైడ్రోజన్ మనం ఈ ఫార్ములా ఉపయోగించి డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే, అంటే n=1, n=2, n=3 కనుక ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ విధంగా వాల్యూస్ వస్తాయి. చూడమ్మా ఏమొచ్చింది. ఫస్ట్ ఎనర్జీ లెవెల్ అంటే గ్రౌండ్ లెవెల్ -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సెకండ్ ఎనర్జీ లెవెల్ అంటే ఇది ఫస్ట్ ఎక్సైటెడ్ లెవెల్ అవుతుంది, ఏమవుతుందమ్మా -3.4 ఎలక్ట్రాన్ వోల్ట్స్. అలాగే థర్డ్ 1.51 ఎలక్ట్రాన్ వోల్ట్స్, ఫోర్త్ 0.85 ఎలక్ట్రాన్ వోల్ట్స్, ఫిఫ్త్ 0.54 ఎలక్ట్రాన్ వోల్ట్స్, సిక్స్త్ 0.36 ఎలక్ట్రాన్ వోల్ట్స్. అక్కడ వరకు హైడ్రోజన్ లెవెల్స్ యొక్క వాల్యూస్ గుర్తుపెట్టుకుంటాం బెటర్, ఫాస్ట్ క్యాలిక్యులేషన్ కోసం. ఓకే, కొంచెం ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయడం కోసం ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకుంటాం బెటర్ అమ్మ. ఇది ఎనర్జీ లెవెల్ ఫర్ హైడ్రోజన్. హైడ్రోజన్ ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. పక్కన హీలియం కూడా డ్రా చేశాను, హీలియం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, హైడ్రోజన్ గుర్తుపెట్టుకోండి. ఓకే అమ్మా, -13.6, 3.4, 1.51, 0.85, 0.54, 0.36 ఆ 6 వాల్యూస్ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకే, మైనస్ మనం పెట్టుకుంటాం ఆటోమేటిక్గా 13.6, 3.4. ఓకే, ఆ విధంగా ఈ వాల్యూస్ అన్ని గుర్తుపెట్టుకోండి. 1.51, 0.85. ఓకేనమ్మా. లాస్ట్ సిక్స్త్ ఏంటి 0.36. సో ఈ రకంగా వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. ఈ పక్కనే హీలియం లెవెల్కి కూడా వాల్యూస్ వేసాను. ఓకే, సేమ్ ఫార్ములా. అయితే జెడ్ బదులు ఏం పెడతాం, 2 పెడతాం. హీలియంకి అటామిక్ నెంబర్ 2 కాబట్టి జెడ్ బదులు 2 పెడతాం. పెడితే ఇదిగోండి వాల్యూస్ ఇలా వచ్చినాయి. అయితే ఒక ప్యాటర్న్ చూడండి అమ్మ, ఇక్కడ ఒక ప్యాటర్న్ చూడండి. హైడ్రోజన్ యొక్క ఫస్ట్ లెవెల్ హీలియం యొక్క సెకండ్ లెవెల్కి ఈక్వల్ అయింది. హైడ్రోజన్ యొక్క సెకండ్ లెవెల్ హీలియం యొక్క ఫోర్త్ లెవెల్కి ఈక్వల్ అయింది. హైడ్రోజన్ యొక్క థర్డ్ లెవెల్ హీలియం యొక్క సిక్స్త్ లెవెల్కి ఈక్వల్ అయింది. అలాగే హైడ్రోజన్ యొక్క ఫోర్త్ లెవెల్ హీలియం యొక్క 8th లెవెల్కి ఈక్వల్ అవుతుంది. హైడ్రోజన్ యొక్క 5th లెవెల్ హీలియం యొక్క 10th లెవెల్కి ఈక్వల్ అవుతుంది. సో ఈ రకమైన ప్యాటర్న్ ఉంది. సో క్వశ్చన్ ఈ విధంగా కూడా అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హీలియం యాటంలో 10th లెవెల్ హైడ్రోజన్ యాటంలో ఏ లెవెల్కి ఈక్వల్ అవుతుంది అంటాడు, 5th లెవెల్కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు చూసాం కదమ్మా. ఓకే, దీంట్లో ఫస్ట్ లెవెల్ దాంట్లో సెకండ్ లెవెల్కి ఈక్వల్, దీంట్లో 4th లెవెల్ దాంట్లో 8th లెవెల్కి ఈక్వల్, దీంట్లో 6th లెవెల్ దాంట్లో 12th లెవెల్కి ఈక్వల్. ఓకేనా, ఆ ఫార్మాట్ మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ గురించి మాట్లాడుకుందాం అమ్మా. హైడ్రోజన్ యాటమ్ అనేది స్పెక్ట్రమ్ చూపిస్తుంది. 2 రకాల స్పెక్ట్రమ్స్, ఒకటి అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్, ఇంకోటి ఎమిషన్ స్పెక్ట్రమ్. అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, బోల్ అనే హైడ్రోజన్ యాటమ్స్ ఉన్నాయి. ఆ బోల్ అనే హైడ్రోజన్ యాటమ్స్ యొక్క ఎలక్ట్రాన్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి. నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్స్ ఉన్నాయి. మనం గ్యాస్ తీసుకున్నామా, గ్యాస్ శాంపుల్ తీసుకున్నాం, దాంట్లో నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్స్ ఉన్నాయి, కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. ఓకే, దాంట్లో ఎలక్ట్రాన్ లాగా గ్రౌండ్ లెవెల్లో ఉందనుకుందాం. ఇప్పుడు మనం గ్యాస్లోకి కొంత ఎనర్జీ పంపించాం ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లైట్. ఓకే, రైట్. ఇప్పుడు ఆ ఎనర్జీని తీసుకొని ఈ ఎలక్ట్రాన్ ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఇక్కడికైనా వెళ్ళొచ్చు, ఇక్కడికైనా వెళ్ళొచ్చు,
ఇక్కడికైనా వెళ్ళొచ్చు, ఇక్కడికైనా వెళ్ళొచ్చు, ఇలా పైకైనా వెళ్ళొచ్చు. ఓకే ఓకే అమ్మా. సో ఈ రకంగా ఎలక్ట్రాన్ ఎనర్జీని తీసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళొచ్చు, లేదా గ్రౌండ్ లెవెల్ నుంచి ఇక్కడికి వెళ్ళొచ్చు, గ్రౌండ్ లెవెల్ నుంచి ఇక్కడికి వెళ్ళొచ్చు. అయితే మనం పంపించిన వైట్ లైట్లో ఏ ఏ ఎనర్జీస్ తీసుకుంటుంది అది అంటే చూడమ్మా, మనం పంపించిన వైట్ లైట్లో ఏ ఏ ఎనర్జీస్ తీసుకుంటుంది అంటే ఈ పర్టిక్యులర్ లెవెల్స్కి సంబంధించిన డిఫరెన్స్ ఉన్న ఎనర్జీని తీసుకుంటుంది. మనం పంపించే ఆ వైట్ లైట్ యొక్క వేవ్ లెంగ్త్ 3000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ నుంచి సమ్ 7000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ వరకు ఉంటుంది అనుకుందాం. ఓకే ఓకే. సో సెపరేట్ ప్రతి వేవ్ లెంగ్త్కి ఒక పర్టికులర్ ఎనర్జీ ఉంటుంది. అయితే అన్ని ఎనర్జీస్ని తీసుకోదు. ఏ ఎనర్జీని తీసుకుంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ ఇక్కడి నుంచి ఇక్కడికి జంప్ అయింది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉందమ్మా? 13.6 మైనస్ 3.4 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఓకే, 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీని తీసుకొని ఇక్కడికి వెళ్తుంది. 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్కి సంబంధించిన వేవ్ లెంగ్త్ని మాత్రమే ఈ ఎలక్ట్రాన్ అబ్జార్బ్ చేసుకుంటుంది. అలాగే ఈ డిఫరెన్స్ ఎంత ఉంటుందో చూసి దానికి సంబంధించిన వేవ్ లెంగ్త్ని మాత్రమే ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది. సో మనం వేసిన వైట్ లైట్లో ఈ ఎలక్ట్రాన్స్ వాటిని అబ్జార్బ్ చేసుకుని అన్నిటిని అబ్జార్బ్ చేసుకోదమ్మా. వేటిని అబ్జార్బ్ చేసుకుంటుంది? ఏ పర్టికులర్ వేవ్ లెంగ్త్కి అయితే ఎనర్జీ డిఫరెన్స్ దీనికి ఈక్వల్ అవుతుందో, లేదా దీనికి ఈక్వల్ అవుతుందో, లేదా దీనికి ఈక్వల్ అవుతుందో, లేదా దీనికి ఈక్వల్ అవుతుందో ఆ పర్టికులర్ వేవ్ లెంగ్త్ మాత్రమే అబ్జార్బ్ చేసుకుని ఈ ఎలక్ట్రాన్స్ పైకి వెళ్తాయి. అప్పుడు ఎమిషన్ స్పెక్ట్రంలో వైట్ లైట్లో కొన్ని వేవ్ లెంగ్త్స్ మిస్ అవుతాయి. మనకు వైట్ లైట్ కనపడాలి, బట్ హైడ్రోజన్ గ్యాస్లోంచి బయటకు వచ్చిన వైట్ లైట్లో కొన్ని వేవ్ లెంగ్త్స్ మిస్ అవుతున్నాయి. ఎందుకు మిస్ అవుతున్నాయి అంటే ఈ ఎలక్ట్రాన్స్ ఆ వేవ్ లెంగ్త్స్ని తీసుకొని పైకి వెళ్తున్నాయి అమ్మా, ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్తున్నాయి. సో ఆ వేవ్ లెంగ్త్స్ మిస్ అవుతాయి. సో వైట్ బ్యాక్గ్రౌండ్లో మనకి బ్లాక్ లైన్స్ కనపడతాయి. దాన్నే మనం అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటాం. ఆ బ్లాక్ లైన్స్ ఎందుకు కనపడుతున్నాయమ్మా? మిస్ అయినాయి. ఓకే, ఆ వేవ్ లెంగ్త్స్ మిస్ అయినాయి. ఓకేనా? కాబట్టి మనకి ఆ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఆ విధంగా కనపడుతుంది. అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ని ఇది అబ్జార్బ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రౌండ్ స్టేట్లో ఉంది. ఓకే, ఎలక్ట్రాన్ గ్రౌండ్ స్టేట్లో ఉందమ్మా. ఓకే, నేను n = 6th లెవెల్కి వెళ్ళటానికి సరిపడా ఎనర్జీ నేను ఇచ్చాను అనుకుందాం. ఓకే, మ్యాక్సిమం ఎనర్జీ అంటే నేను ఎనర్జీని ఇచ్చాను. ఆ ఎనర్జీలో నెంబర్ ఆఫ్ ఎనర్జీస్ ఇచ్చాయమ్మా. దాంట్లో మ్యాక్సిమం ఎనర్జీ ఈ పైకి వెళ్ళటానికి అంటే 6th లెవెల్కి వెళ్ళటానికి సరిపడే ఎనర్జీని నేను ఇచ్చాను. నేను మొత్తం ఎనర్జీస్ అన్నీ ఉన్నాయి. ఓకేనా? అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ వేవ్ లెంగ్త్స్ని ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 1 2 3 4 5. ఓకే, 5 నెంబర్ ఆఫ్ వేవ్ లెంగ్త్స్ని అది అబ్జార్బ్ చేసుకుంటుంది. అంతే కదమ్మా, 5 నెంబర్ ఆఫ్ వేవ్ లెంగ్త్స్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ 6th లెవెల్కి వెళ్ళటానికి అది 5 నెంబర్ ఆఫ్ వేవ్ లెంగ్త్స్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అలాగే nth లెవెల్కి వెళ్ళటానికి ఎన్ని నెంబర్ ఆఫ్ వేవ్ లెంగ్త్స్ని అబ్జార్బ్ చేసుకుంటుంది? n-1 నెంబర్ ఆఫ్ వేవ్ లెంగ్త్స్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఓకే, ఇఫ్ అటామిక్ ఎక్సైటేషన్ టేక్స్ ప్లేస్ అప్ టు nth షెల్ వరకు అటామిక్ ఎక్సైటేషన్ కనుక జరిగితే ఎన్ని నెంబర్ ఆఫ్ వేవ్ లెంగ్త్స్ని అబ్జార్బ్ చేసుకుంటుంది? n-1 నెంబర్ ఆఫ్ వేవ్ లెంగ్త్స్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. n-1 నెంబర్ ఆఫ్ వేవ్ లెంగ్త్స్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఓకే అమ్మ, ఇలా పైకి వెళ్ళిన ఎలక్ట్రాన్ పైనే ఉండిపోతుంది, మళ్ళీ కిందకు వస్తుంది. కిందకు వస్తూ ఒక ఫోటాన్ని రిలీజ్ చేస్తుంది. కిందకు వస్తూ అదొక ఫోటాన్ని రిలీజ్ చేస్తుంది. ఎన్ని టైప్స్ ఆఫ్ ఫోటాన్స్ని రిలీజ్ చేస్తుందో మనకు తెలియదు. చూద్దాం. ఓకే, ఒక ఎలక్ట్రాన్ పైకి వెళ్ళింది, ఫర్ ఎగ్జాంపుల్ 6th లెవెల్కి వెళ్ళింది అనుకుందాం. ఓకే అమ్మ, ఎలక్ట్రాన్ 6th లెవెల్కి వెళ్ళింది అనుకుందాం అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళింది ఎలక్ట్రాన్ 6th లెవెల్కి వెళ్ళింది. 6th లెవెల్కి వెళ్ళిన ఎలక్ట్రాన్ డైరెక్ట్గా ఇలా రావచ్చు, లేదా ఇలా రావచ్చు, ఇలా రావచ్చు, ఇలా రావచ్చు, ఇలా రావచ్చు. అక్కడతో ఆగిపోదమ్మా. ఓకే, ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రాన్ మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది కదా. ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రాన్ ఇలా రావచ్చు, లేదంటే ఇలా రావచ్చు. ఓకే, ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రాన్ ఇలా రావచ్చు, ఇలా రావచ్చు, ఇలా రావచ్చు.
ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రాన్ ఇలా రావచ్చు, ఇలా రావచ్చు, ఇలా రావచ్చు, ఇలా హోల్ అనే నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ప్రతి ట్రాన్సిషన్లోని ఒక ఫోటాన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ ఫోటాన్ మనం చూస్తాం కదమ్మా, దాన్నే మనం ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటాం. ఆ రిలీజ్ అయిన ఫోటాన్స్ మనకు కనపడతాయి కదా, దాన్నే మనం ఏమంటామో, ఒక సింగిల్ లైన్ కింద కనపడుతుంది, దాన్నే మనం ఎమిషన్ స్పెక్ట్రమ్ ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటాం. అదే ఇక్కడ చెప్తున్నా. వెన్ an electron jumps from higher level to lower level, it emits a photon of energy equal to energy difference between two levels. ఓకే, ఈ రెండింటికి ఎంత ఎనర్జీ డిఫరెన్స్ ఉంటుందో ఆ ఎనర్జీకి సంబంధించిన వేవ్ లెంగ్త్ని ఫోటాన్ రూపంలో రిలీజ్ చేస్తుంది. మరి అలా ఎన్ని నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ ఉన్న ఫోటాన్స్ వస్తాయి అంటే ఇదిగోండి ఫార్ములా n×n-1/2. n×n-1/2. ఇక్కడ ఎన్ని వచ్చినాయి అమ్మా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 వచ్చినాయా? 15 రావాలి. ఇంకోటి ఎక్కడ మిస్ అయిందమ్మా, ఇదొకటి మిస్ అయిందిగా. 15 వచ్చినాయి. అలా 15 రావాలని ఎలా చెప్పాను? n=6 అమ్మా. ఇక్కడ 6 వేసాం అనుకోండి, 6 × 5/2, 6 5 are 30/2, 15. సో 15 ట్రాన్సిషన్స్ ఉండాలి. ఒకటి మిస్ అయింది, అదమ్మా మిస్ అయింది అది. సో ఈ రకంగా మనం ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఓకే అమ్మా. నెక్స్ట్ చూడండి. అమ్మా, ఇప్పుడు ఈ ట్రాన్సిషన్లో రిలీజ్ అయిన ఫోటాన్ యొక్క వేవ్ లెంగ్త్ క్యాలిక్యులేట్ చేయాలి. దానికి ఒక ఫార్ములా ఉంది చూడమ్మా. ఇక్కడ వేవ్ నెంబర్కి ఫార్ములా రాశాను. వేవ్ నెంబర్ని న్యూ బార్తో డినోట్ చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/λ. ఓకే, 1/λ క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని రివర్స్ చేస్తే λ వచ్చేస్తుంది కదమ్మా. సో చూడమ్మా, ఇక్కడ రిలీజ్ అయిన ఫోటాన్ యొక్క వేవ్ లెంగ్త్ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములానే వేవ్ నెంబర్ ఫార్ములా. ఆ వేవ్ నెంబర్ లాంబ్డా న్యూ బార్ ఈక్వల్ టు 1/λ. దానికి ఫార్ములా ఏంటమ్మా? r(z²/1/n1² - 1/n2². ఒకవేళ హైడ్రోజన్ ఆటమ్ అనుకోండి, z బదులు 1 పెట్టండి, r(1/n1² - 1/n2² వస్తుంది. ఇక్కడ r అంటే ఏంటమ్మా? రిడ్బర్గ్ కాన్స్టెంట్. ఇట్ ఈస్ ఈక్వల్ టు 1.097 × 10⁻7. సారీ, 1.0967 × 10⁻7 మీటర్ ఇన్వర్స్. ఓకే, లేదా దీన్నే 1/912 యాంగ్స్ట్రోమ్ ఇన్వర్స్ అని కూడా రాయొచ్చు, లేదా 1/91 నానోమీటర్ ఇన్వర్స్ అని రాయొచ్చు, లేదా 1/90 నానోమీటర్స్ అని రాయొచ్చు. ఇట్ ఈస్ నియర్లీ ఈక్వల్ టు 1/90 నానోమీటర్స్. ఓకే, సో ఆర్ వాల్యూ అది 1/r వాల్యూ ఏమవుతుంది? ఆటోమేటిక్గా 90 నానోమీటర్స్ అవుతుంది. ఈ వాల్యూ మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. 1/r వాల్యూ ఎంతమ్మా? 90 నానోమీటర్స్. ఆ వాల్యూ మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. షార్ట్ కట్స్ అమ్మ, ఇవన్నీ షార్ట్ కట్స్. యాక్చువల్గా రిడ్బర్గ్ కాన్స్టెంట్ అంటే 1.0967 × 10⁻7 మీటర్ ఇన్వర్స్ అని చెప్పేస్తాం. ఓకే, బట్ మన క్యాల్కులేషన్ పర్పస్ కోసం ఇదిగోండి ఇలాంటి షార్ట్ కట్స్ మనం ఉపయోగించాల్సి ఉంటుంది. ఆర్ వాల్యూ 1/90 నానోమీటర్ ఇన్వర్స్, లేదా 1/r వాల్యూ 90 నానోమీటర్ ఇన్వర్స్. ఓకే, క్యాల్కులేషన్ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు 912 వేసి నేను క్యాల్కులేట్ చేయడం కన్నా, 91 వేసి నేను క్యాల్కులేట్ చేయడం కన్నా, ఓకే 90 వేసి క్యాల్కులేట్ చేయడం ఈజీ అవుతుంది కదమ్మా. సో కొంచెం వాల్యూ దగ్గరగా వస్తుంది. ఎగ్జాక్ట్ వాల్యూ రాకపోవచ్చు, బట్ దగ్గరగా వస్తుంది కదా వాల్యూ. సో ఆ రకంగా మనం షార్ట్ కట్స్ ఉపయోగించుకుంటాం. ఓకే అమ్మ. సో పాజ్ చేసి రాసుకోండి, అమ్మ. ఓకే అమ్మ, ఈ 3 ప్రాబ్లమ్స్ చేసి నెక్స్ట్ ఇంకా మంచి ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. లైమన్ సిరీస్, బామర్ సిరీస్, వాటి గురించి ఇంకా చెప్పుకోలేదు. అవి కూడా చెప్పుకున్న తర్వాత ఐఐటి జేఈ, ఏఐపిఎంటి, నీట్లో అడిగిన క్వశ్చన్స్ ఇంకొక వీడియోలో చేద్దాం. ప్రస్తుతానికి ఈ 3 ప్రాబ్లమ్స్ తోటి ఈ వీడియో ఆపుదాం అమ్మా. ఓకేనా? ఇవాళ చెప్పిన టాపిక్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్, మంచి ప్రాబ్లమ్స్ కూడా అప్పుడు మనం డీల్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకే, చూడమ్మా, ఇక్కడ 6 డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ ఉన్నాయట. ఏది ఫస్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఇఫ్ 6 డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఎమిషన్ స్పెక్ట్రమ్లో 6 డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ ఉన్నాయంట. అయితే అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్లో ఎన్ని ఉంటాయని అడిగాడు. ఓకే, మీకు ఫార్ములా తెలుసు. ఎమిషన్ స్పెక్ట్రమ్లో నెంబర్ ఆఫ్ వేవ్ లెంగ్త్స్ ఎన్ని ఉంటాయనే దానికి ఫార్ములా తెలుసు. ఎన్ని ఉంటాయమ్మా? n×n-1/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 6 అని ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు. అంటే n² - n = 12. అంతే కదమ్మా. n² - n - 12 = 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అమ్మా. దీన్ని సాల్వ్ చేయాలి మనం. n² - n, 12 వచ్చింది, 12 ఇటు వచ్చి తీసుకొచ్చి 4 3s are 12. అంతే కదమ్మా. సో n²
-4n + 3n - 12 = 0 అంతేగా, అంతే కదమ్మా, రైట్. సో n² ఈ రెండాటిలో n కామన్ ఉంది, n తీస్తే n × n - 4 అవుతుంది ప్లస్ 3 × n - 4 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే n - 4 = 0 ఆర్ n + 3 = 0. ఇది మనం కన్సిడర్ చేయాలి, ఎందుకంటే n = -3 వచ్చేస్తుంది అన్నది. సో నెగిటివ్ వాల్యూ ఉండదు కదా, n వాల్యూ పాజిటివ్ వాల్యూ ఉంటుంది, కాబట్టి n = 4 అయింది. ఒకవేళ n = 4 అయితే నెంబర్ ఆఫ్ వేవ్ లెన్స్ ఎన్ని అబ్జర్వ్ అవుతాయమ్మా? n - 1 కదా అబ్జర్వ్ అయ్యేది, అంటే 4 - 1 అంటే 3 వేవ్ లెన్స్ అబ్జర్వ్ అవుతాయి. ఓకే అమ్మ, ఇందా చెప్పుకున్నాం క్వశ్చన్ ఇది. సో ఆ రకంగా చేసాం. నెక్స్ట్, క్యాల్కులేట్ ది రేషియో ఆఫ్ వేవ్ లెన్స్ వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ 3 to 2 అండ్ వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ 4 to 2. అమ్మ థర్డ్ లెవెల్ నుంచి సెకండ్ లెవెల్కి ఎలక్ట్రాన్ జంప్ అయిందంట, అలాగే ఫోర్త్ లెవెల్ నుంచి సెకండ్ లెవెల్కి ఎలక్ట్రాన్ జంప్ అయిందంట. ఈ రెండు కేసెస్లో 2 ఫోటాన్స్ రిలీజ్ అవుతాయి. ఆ 2 ఫోటాన్స్ యొక్క వేవ్ లెన్స్ రేషియోను కనుక్కోమన్నాడు. ఫస్ట్ మనం ఇది కనుక్కుందాం. ఓకే అమ్మ, ఫార్ములా ఏమేద్దాం? వేవ్ నెంబర్ ఫార్ములా వేద్దాం. దట్ ఈస్ 1/λ = RZ² × 1/n1² - 1/n2². ఫస్ట్ నేను 3 to 2కి క్యాల్కులేట్ చేస్తా. ఓకే, 3 to 2 ట్రాన్సిషన్కి క్యాల్కులేట్ చేస్తున్నా. క్యాల్కులేట్ చేస్తుంది λ1 అనుకుందాం. ఓకే అమ్మ, దేర్ఫోర్ 1/λ1 = RZ² అలాగే ఉంచుదాం. 1/n1². n1² అంటే ఏంటమ్మా ఇక్కడ 2. సో 1/4 - 1/n2². 1/n2² అంటే 1/3², 1/9. ఓకే, ఏమొస్తుందమ్మా ఇది? 1/λ1 = RZ² ఇంటూ 9 4s are 36. ఇది 36 అలాగే పెడదాం. పైన వస్తుంది 9 - 4 5 అవుతుంది. ఓకే అమ్మా, కింద కనబడుతుందా ఇది? ఓకే రైట్, కనబడుతుంది. సో ఇక్కడ నుంచి λ1 వాల్యూ రాయొచ్చమ్మా, దీన్ని రివర్స్ చేస్తాం అంతే కదా. 36/5 RZ² అంతే కదమ్మా. సో λ1 వాల్యూ వచ్చేసింది. ఇంకా λ2 వాల్యూ క్యాల్కులేట్ చేయాలి. λ2 వాల్యూ ట్రాన్సిషన్ ఏంటమ్మా? 4 to 2. 4 to 2 ట్రాన్సిషన్కి ఇప్పుడు మనం 1/λ2 క్యాల్కులేట్ చేస్తున్నా. 1/λ1 అయిపోయింది, 1/λ2 క్యాల్కులేట్ చేస్తున్నా. చేస్తే ఏమవుతుంది? RZ² ఇంటూ 1/2 అమ్మా, n1 అంటే ఇది, n2 అంటే ఇది. సో n1 అంటే 4, 1/2² - 1/4² అంటే 16. 16 4s are ఎంతమ్మా? 64. ఓకే, బయట RZ² అలాగే రాద్దాం. 16 4s are 64. పైన మిగులుతుంది 16 - 4 12 మిగులుతుంది పైన, అంతే కదా. 16 - 4 12. ఓకే అమ్మ, 12 64 11 క్యాన్సిల్ అవుతుంది, అవ్వదు కదా. 4 3s are 12, 4 16s are 64. కాబట్టి ఆన్సర్ ఏమొచ్చిందమ్మా? 3 RZ²/16. అంటే λ2 వాల్యూ ఏమొచ్చింది? 16/3 RZ². 16/3 RZ² అనేది వచ్చింది. మనకేం కావాలి? λ1/λ2 కావాలి. λ1 అంటే 36/5 RZ² డివైడెడ్ బై λ2 అంటే 16/3 RZ². ఓకేనా? ఏవి క్యాన్సిల్ చేద్దాం? ఈ RZ² క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందమ్మా? 36/5 × 3/16 అంతే కదా. ఏమవుతుందమ్మా? 4 4s are 16, 4 9s are 36, 9 3s are 27 డివైడెడ్ బై 5 4s are 20. సో రేషియో ఏమొచ్చిందమ్మా? 27/20 వచ్చింది. ఓకే అమ్మా, స్లోగా వెళ్ళండి, మీకు అర్థమవుతుంది. ఏం లేదమ్మా, వేవ్ లెన్స్ క్యాలిక్యులేట్ చేశాను. వేవ్ లెన్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వాటి రేషియో తీసుకున్నా. ఓకేనా? స్లోగా మీరు చూడండి, అర్థమవుతుంది.